జై శ్రీకృష్ణ. రుక్మిణీమాత పుస్తకంలో మనం 7వ అధ్యాయంలోకి వచ్చాము. 7వ అధ్యాయం పేరు శ్రీకృష్ణస్ గిఫ్ట్, కృష్ణుడు ఇచ్చిన బహుమతి అన్నది ఈ అధ్యాయం యొక్క పేరు. మనము గత అధ్యాయంలో చూసుకున్నాం కదా, నెమ్మదిగా సుజాత రుక్మిణీమాతని కంప్లీట్గా నమ్మడం అన్నది తన లోపలున్న ఆత్మన్యూనతని, అపరాధ భావాన్ని కొంచెం కొంచెంగా చాలా వరకు పోగొట్టుకుంది. కానీ ఇంకొంచెంగా ఆవిడకి హృదయంలో ఇంకా ఉందన్నమాట అపరాధ భావం. దాని గురించి ఇప్పుడు మనకి కథలో వస్తుంది. ఇందులో వచ్చేటప్పటికి తను అలా ఆలోచిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. అంజలి మళ్ళీ ఆ యొక్క గృహానికి వస్తారంటే ఆ భవంతికి, ఈ ఆడవాళ్ళందరినీ సంరక్షించే ఆ భవంతిలోకి అంజలి మధ్య మధ్యలో రావడము, అందరినీ చూడటము, వాళ్ళ యొక్క మనస్థితులు, అక్కడున్న పరిస్థితులు అన్నిటినీ మళ్ళీ సెట్ చేసుకుంటూ ఆవిడ వెళ్తారనమాట. అలా మళ్ళీ అంజలి వచ్చినప్పుడు అందరి వివరాలు కనుక్కొని సుజాత దగ్గరికి కూడా వస్తుంది. సుజాతని అడుగుతుంది, ఎలా ఉన్నారు ఏంటి బాబు గురించి అంతా కనుక్కున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకుంటారు. అప్పుడు అంజలి అడుగుతుందన్నమాట, ఇంకా నీకు ఈ సమయం ఆసన్నమైపోయింది, లోపల ఉన్నటువంటి అపరాధ భావాన్ని పూర్తిగా నీ నుంచి దూరం చేసేయి అని చెప్పి అంజలి చెప్తుందన్నమాట. నువ్వు ఇంకా మీ నాన్నగారు ఇచ్చిన ప్రమాణాన్ని నేను బ్రేక్ చేశాను అనే భావనలోనే ఉన్నావా? అలాంటి అపరాధ భావాన్ని నీ లోపల నుంచి తీసివేయి అని చెప్పి, నీకు తెలీదా రుక్మిణీమాతకి నీ హృదయంలో ఉన్నటువంటి ఘర్షణ, నువ్వు పడుతున్న ఘర్షణ ఇంకా తెలియదని నువ్వు అనుకుంటున్నావా సుజాత అని చెప్పి ఆల్రెడీ ఆమె చెప్పారు కదా, రుక్మిణీమాత నీకు చెప్పే ఉన్నారు కదా, మీ నాన్నగారు చాలా తప్పు చేశారని, అలాంటి నీ యొక్క అంగీకారం లేకుండానే అలాంటి స్త్రీలోలుడితోటి, అలాంటి నేచర్ ఉన్నటువంటి ఆ మహేందర్ తోటి ఆ పెళ్ళి యొక్క నిశ్చయమే తప్పు, అసలు అలాంటి ప్రమాణం చేయడమే తప్పు. నువ్వు అది నేను అధిగమించాను, నేను దాన్ని పట్టించుకోలేదని అనుకోవడం నువ్వు సమంజసం కాదు ఇది, కాబట్టి నువ్వు తీసేయి. ఇంకొకటి, మీ యొక్క పెళ్ళి జరిగినప్పుడు మీరిద్దరూ ఎలాగైతే రుక్మిణీమాత శ్రీకృష్ణుల వారి సాక్షిగా చేసుకుంటున్నాము అని చెప్పి మీరు అనుకున్నారో ఆ విషయం కూడా అమ్మ ప్రస్తావించారు కదా రుక్మిణీమాత. అంటే ఇవన్నీ ఆమె దృష్టిలో ఉన్నాయి, ఇంకా నువ్వెందుకు వాటిని పట్టుకొని ఉంటున్నావు, వాటిని వదిలేసేయి అని చెప్పి అంజలి చెప్తుంది. అప్పుడు మళ్ళీ ఈ సుజాత అడుగుతుంది, మరి నేను అలాగా ఒక ప్రమాణాన్ని నేను అధిగమించడం, లేకపోతే దాన్ని బ్రేక్ చేయడం అన్నది అది తప్పు కాదా అని చెప్పి తను అడుగుతుందన్నమాట. అప్పుడు తను చెప్తుంది, చూడు, ఏదైనా ఒక ప్రమాణము ధర్మానికి సంబంధించిందయ్యి ధర్మాన్ని కాపాడేలాగా ఉంటే నువ్వు దాన్ని తూలనాడకూడదు, దాన్ని నువ్వు అధిగమించకూడదు, క్రాస్ చేయకూడదు నువ్వు. అలా కాకుండా అది ధర్మానికి విరుద్ధంగా ఉన్నట్టయితే మాత్రం నువ్వు వాటిని అధిగమించాల్సిందే అని చెప్పి తను చెప్తూ, ఉదాహరణగా ఇప్పుడు చూడు ఎలా జరుగుతోందో, ఒక రాజ కుటుంబంలో సింహాసనాన్ని కాపాడుతాను అని ఒక మాట ఒకరు అనుకున్నారు, భీష్ముడు అనుకున్నాడు. భీష్ముల వారు మరి తాను పెళ్లి చేసుకోకూడదు అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి తన సవతి తల్లి అయినటువంటి వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు మనవళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఆ సింహాసనం కోసము. ఆయన సింహాసనాన్ని కాపాడుతాను అని అనుకోకుండా ధర్మాన్ని కాపాడుతాను అని అనుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు చూడు, పాండవులకి కౌరవులకి మధ్యలో చాలా రకాల చర్చలు వాడివేడిగా జరుగుతున్నాయి సింహాసనం గురించి. చూసావా, ధర్మానికి ఎప్పుడు సర్వీస్ చేసేలాగా ఉండాలి మన నిర్ణయాలు కానీ, మన ప్రమాణాలు కానీ ధర్మానుసారంగా ఉంటే మనం వాటిని అనుసరించవచ్చు అని చెప్పి తను చెప్తుంది. చూడు, ఇంకా చాలా మనకు సీతారాముల కాలంలో న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉండేది, సీతారాముల కాలానికి కొంచెం ముందుగా ఎలా ఉండేది అంటే సేజస్ వాళ్ళు పెట్టుకునేవారు, అంటే యోగులు ఋషులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క శాపాల ద్వారా న్యాయ వ్యవస్థ నడుస్తుండేది. అంటే పనిష్మెంట్స్ అన్నీ వాళ్ళు శాపాల ద్వారా ఇచ్చేవారనమాట. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల ద్వారా వాళ్ళంతా కూడా సరిచేస్తూ వచ్చేవారు. అలా వాళ్ళ యొక్క చేతిలో ఉండేది, ఎవరి యొక్క చేతిలో, ఋషుల చేతిలో ఉండేది. తర్వాత ఈ శాపం వలన ఆ తప్పు చేసిన వాడు కాకుండా వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం కూడా బాధపడాల్సి రావడము, పర్యవసానాలన్నీ వాళ్ళ మీద పడడము, ఇవన్నీ చూసిన తర్వాత సీతామాతను రాముల వారు నెమ్మదిగా ఒక న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా న్యాయం జరిగేలా చూశారు. ఆ యొక్క విధి నుంచి నెమ్మదిగా ఋషుల్ని, యోగుల్ని తప్పించారనమాట. ఆ విధంగా కొన్నిసార్లు ఇట్లాంటి నిర్ణయాలు వారు కూడా తీసుకున్నారు అని చెప్పి అంజలి చెప్తుంది.
ఎంతైనా అల్టిమేట్‌గా మనకి కావాల్సింది న్యాయం అంతా కూడా కార్యకారణ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది కదా! విశ్వం తన న్యాయాన్ని ఎప్పుడు సరిగ్గానే చేస్తుంది అని చెప్తూ తను ఇంకా కొన్ని విషయాలు చెప్తుంది. చూడు మనకి సంఘంలో చాలా రకాల అపోహలు, తర్వాత మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఆ కాలం నుంచి వస్తున్నాయి. సీతామాత కాలం నుంచి వస్తున్నాయి. కృష్ణుడు చిన్నప్పుడు చూడు బాల్యంలో కూడా శ్రీకృష్ణుల వారు మరి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు లీల చేశారు కదా! అది కూడా ఇంద్రుడిని అవమానపరచటానికి కాదు. ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అపోహని తీసేయడానికి. అంటే ఇంద్రుడిని పూజిస్తే మనకి వర్షం వస్తుంది. లేకపోతే దేవతల్ని మనం ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. దేవతల్ని సంతృప్తి పరచాలి అన్న దాని నుంచి ఆ యొక్క అపోహ నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన ఆ లీల చూపించారు గానీ ఇంద్రుడిని అవమానపరచటానికి కాదు. ఇలాంటి కట్టుబాట్లన్నిటినీ కూడా సమాజానికి ఉపయోగపడేవైతేనే వాళ్ళు ప్రోత్సహించేవారు. లేకపోతే వాళ్ళే వాటిని తీసేవారు అని చెప్పి ఆవిడ చెప్తుందనమాట. అప్పుడు సుజాత అంటుంది అప్పుడు మరి నేను గనక ఉద్ధవ్‌ని పెళ్లి చేసుకోకుండా మహేందర్‌ని పెళ్లి చేసుకున్నట్టయితే ఉద్ధవ్ బతికేవాడు కదా! నేను తన ప్రాణం తీసిన దాన్నయ్యాను అని బాధపడుతుంది. మళ్ళీ ఇంకా తనకి లోపల అది ఉందనమాట. అప్పుడు అంజలి అంటుంది ఇది నీ చాయిస్ కాదు. ఇది తన చాయిస్. తను అలా కోరుకున్నాడు. నీకు స్వేచ్ఛనివ్వడానికి తాను త్యాగం చేయాలనుకున్నాడు. తన ప్రణాళిక ప్రకారం తను అలా వచ్చాడు. నువ్వు ఒకవేళ మహేందర్‌ని పెళ్లి చేసుకున్నట్టయితే నీకింత అందంగా జీవితం ఉండేదా? నువ్వు గడిపిన క్షణాలు గుర్తు తెసుకో. నువ్వు ఉద్ధవ్‌తో ఉన్న కొన్ని రోజులైనా సరే, నువ్వు పరిపూర్ణమైన ప్రేమని నువ్వు అనుభూతి చెందావు. అంత పరిపూర్ణమైన ప్రేమ చాలా మందికి దొరకదు. జీవితాంతం ఉన్నా కూడా ఆ భర్తతోటి పరిపూర్ణమైన ప్రేమ పొందని వారు ఎంతోమంది ఉన్నారు. సుజాత నువ్వు గడిపిన కొన్ని సంవత్సరాలైనా నీకు జీవితానికి సరిపడా ప్రేమని నువ్వు పొందావు. అది గుర్తుపెట్టుకో అని చెప్తూ మహేందర్‌ని పెళ్లి చేసుకున్నట్టయితే నీకు ఇంత అందమైన కొడుకు ఉండేవాడా? ఇంత అందమైన మధుర అనుభూతులు ఉండేవా? నువ్వు అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఎంతో జగజ్జనని నారాయణి రూపం ఉన్న నారాయణిని రుక్మిణీమాతగా వచ్చినటువంటి నారాయణి తత్వాన్ని నువ్వు అనుభూతి చెందేదానివా ఇంత దగ్గరగా? ఇక్కడ ఉన్నటువంటి రోజుల్ని ముందు వాటిని పొదిలిపరచుకో. అవి నువ్వు మనసు లోపల ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇది ఎంతో అమూల్యమైన సమయము. దీన్ని నువ్వు ఆ యొక్క అపరాధనా భావంతోటి నువ్వు వేస్ట్ చేసుకోకు అని చెప్పి అంజలి చెప్తుంది. అలా చెప్తూ నీ యొక్క విలువైన సమయాన్ని అసలు సత్యాన్ని అంటే మనకి తెలిసిన దాంట్లోనే చూస్తాం కదా! అట్లా కాకుండా అసలు సత్యాన్ని గ్రహించటానికి నువ్వు ప్రయత్నించు. నీ యొక్క సమయాన్ని ఇలాంటి వాటిల్లో ఇలాంటి ఆలోచనలతో నువ్వు గడపకు. 10 మందికి ఇక్కడున్న 10 మందికి నువ్వు సేవ చేయడంలో నువ్వు నిమగ్నం చేసుకో. అది చాలా వరకు నీ యొక్క ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడుతుంది అని చెప్పి తను ఇంక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా ఆమె యొక్క కౌన్సిలింగ్ తర్వాత తను సుజాత ఇంకా పూర్తిగా ఫ్రీ అవుతుందనమాట. అంటే తన లోపల ఉన్న అపరాధ భావం పూర్తిగా తన నుంచి తీసేసుకుంటుంది. ఇంకా తను కొద్దిగా ఇంకా ఆ యొక్క భావన నుంచి బయటకొచ్చి అందరికీ సేవ చేయడంలో నిమగ్నమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి అంబ వస్తుంది చూడటానికి. అంబ కాశినిని తీసుకొని వస్తుందనమాట. వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఉంటే మామూలుగా మాట్లాడుతూ తను అంటుందనమాట సుజాత చూసి రుక్మిణీ మాతకి ఎందుకో అంత ఇంట్రెస్ట్ నా గురించి ఇంతలాగా నా ప్రేమ చూపిస్తారు, ఇంతలాగా నన్ను రక్షించారు. ఎందుకో తెలుసా మా అమ్మ తనని రక్షించిందంట, 2 సార్లు రాజభటుల నుంచి కాపాడిందంట. అది గుర్తుపెట్టుకొని తను ఇంత సహాయం చేస్తున్నారు. మా అమ్మ చేసిన చిన్న సహాయానికి నాకు జీవితాన్ని అందిస్తున్నారు అంటూ అంబకి చెప్తుంది సుజాత. అప్పుడు తనేమంటుందంటే అంబ అవును కరెక్టే, కానీ నేను అనుకోవడం లేదు అలాగా. నీకు రుక్మిణీ మాతకి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు. అందుకే ఆమె నీ పట్ల అంతగా ప్రేమ చూపిస్తున్నారు, అంత రక్షణ ఇస్తున్నారు నీకు. మీ అమ్మ చేసిన సహాయం అయితే అయి ఉండవచ్చు, కానీ అంతకు మించి నీకు ఆమెడికి ఏదో సంబంధం అయితే ఉన్నట్టు అనిపిస్తోంది అని చెప్పి తను చెప్తుంది తన యొక్క భావన. ఇంతలోకి ఈశాను కాశిని ఒకళ్ళొకళ్ళు చూసుకొని కాశినిని చూడగానే ఈశాన్ మొహము, ఈశాన్ని చూడగానే కాశిని ఎంతో ప్రేమ పడుతూ ఇద్దరి మొహాలు వెలుగులతోటి ఆడుకోవడంలో వాళ్ళు పడిపోతారు. వీళ్ళిద్దరిని చూసి అమ్మలిద్దరూ మురిసిపోతారు సుజాతను అంబ.
ఇంకా ఆ తర్వాత అంబ చెప్తుంది, ఏంటి మాత వచ్చారట ఇక్కడికి, తన యొక్క చిన్ననాటి సంగతులు, కృష్ణుడిని కలుసుకోవడాలు ఇవన్నీ చెప్పారట కదా నీకు అని చెప్పి, మీ అందరికీ చెప్పారట కదా అని అంబ అడుగుతుంది. అప్పుడు ఆ సుజాత అంటుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా ఆ రుక్మిణి మాత చెప్పిన కథలు, ఎంతో అద్భుతం అని చెప్పి అంటుంది. అప్పుడు అంబ అంటుంది, అమ్మ కొంచెంగానే చెప్తున్నారు, ఆమె గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని చెప్పి, పూర్తిగా ఆమె ఇంకా పూర్తిగా మనకి తెలియపరచడం లేదు అని చెప్పి తను అంటుంది. అంతేకాక ఇంకా చెప్తుంది, నువ్వు అంజలి గురించి కూడా నువ్వు కనుక్కోవాలి, ఎప్పుడైనా నీకు వీలు పడినప్పుడు, ఎందుకో చెప్తాను విను. చాలామంది సీతమ్మతో పాటు ఉన్నటువంటి ఋషి పత్నులు మళ్ళీ రుక్మిణీ మాతతో పాటుగా వచ్చారట భూమి మీదకి. అందులో ముఖ్యంగా సీతమ్మకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఋషి పత్ని మైత్రేయి కూడా ఒకరు. ఆవిడ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా అని అడుగుతుంది. అంటుంది సుజాత. మా కాశిని కూడా ఆవిడకి సంబంధించిన తనే శిష్యురాలే, ఆవిడకి సంబంధించిన ఆవిడే. వాళ్ళిద్దరికీ కూడా ఏదో సంబంధం ఉంది అని చెప్పి అంజలి నాతో చెప్పింది, కాశినికి అను ఆ మైత్రేయి మాతకి కూడా అని చెప్పి అంబ చెప్తుంది. అందుకే అంజలికి కూడా కాశిని అంటే చాలా ఇష్టం. లేకపోతే ఎప్పటికప్పుడు నేను కాశిని ఇక్కడికి వచ్చేలాగా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఎందుకంటే కాశినిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఇక్కడికి వచ్చినట్టయితే అంజలి ఒక కన్ను వేయొచ్చు, కాశిని ఎలా ఉంది ఏంటి అన్న విషయాలన్నీ కాశిని చూసుకోవచ్చు కదా అంజలి కూడా. ఎందుకు అంటే వీళ్ళిద్దరికీ మా సేజ్ మైత్రేయి తోటి మైత్రేయి తోటి సంబంధాలు ఉన్నాయన్నమాట ఆ మాతతోటి అని చెప్పి అంబ చెప్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సుజాత మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడానికి కుటుంబంలోని వారు ఒప్పుకోరు. వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. అందుకే చూడు చాలామంది మళ్ళీ వెనక్కి రావడం లేదు. కానీ నేను అలా కాదు, మాత అలా ఏర్పాట్లు చేశారు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చేలాగా, అలా అయితేనే పంపిస్తానని చెప్పి మా వారితోటి మాత ఇలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు, అందుకనే ఆయన పంపిస్తున్నారు అని చెప్పి అంబ చెప్తుంది. ఇంకా ఇంకొక విషయం చెప్తుంది, నా భర్త అను సేనాపతి ఈ మధ్య హస్తినాపురంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది అంత మనం ఆశించదగ్గ పరిణామం కాదు. ఎందుకంటే వచ్చిన తర్వాత నుంచి అతను దుర్యోధనుడి గురించి చాలా బాగా పొగుడుతున్నాడు. నీకు తెలుసు కదా, కౌరవులకి పాండవులకి కొంత గొడవలు జరుగుతున్న విషయం నీకు తెలుసు కదా అంటూ బాధపడుతుంది అంబ. అప్పుడు సుజాత అంటుంది, ఈ రాజకీయ పరిణామాల గురించి ఎక్కువగా ఆలోచించకు అని చెప్తూ, చూడు పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో, కాశినిని ఈశాన్ని చూడు, నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించకు అని తనతో చెప్తుంది. అప్పుడు అంబ సరే అంటూ తన మళ్ళీ ఆ రుక్మిణీ మాత గురించిన విషయాలు మాట్లాడుతుంది. రుక్మిణీ మాత యొక్క వివాహం జరిగిన తర్వాత, ద్వారకకు వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు తర్వాత అక్కడ నిర్వహణ బాధ్యతలు ఇవన్నీ చూసుకోవడం కోసం శ్రీకృష్ణుల వారు ద్వారకలో ఒక ప్యాలెస్ని నిర్మించారనమాట, ఒక భవంతిని. ఇంకొకటేమో ఇంకొక ఐలాండ్ ప్లేస్లో, ఒక ద్వీపంలో ఆయన నిర్మించారు. ఈ భవనంలో ఆమెను తీసుకొచ్చినప్పుడు, ఈ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ఒక రాజరికపు భవనంలో ఆమెని తీసుకొచ్చినప్పుడు రుక్మిణీ మాత వెనకాల ఆ యొక్క భవంతికి వెనుక భాగంలో ఖాళీ స్థలంలో ఆమె నడుస్తున్నప్పుడు ఆవిడకి అక్కడ అంబికాదేవి అంటే పార్వతీమాత రూపం కనపడుతుందన్నమాట, ప్రత్యక్షమవుతూ అక్కడ చాలా మంది మహిళల దుస్థితిని చూపిస్తుంది. ద్వారకలో ఉన్నటువంటి నిరాశ్రయులు, తర్వాత చాలా వదిలివేయబడిన మహిళలు, వీళ్ళ యొక్క దుస్థితి చూడు అంటూ ఆవిడ చూపిస్తుంది. అంటే వాళ్ళందరినీ నువ్వు పట్టించుకోవాలన్నట్టుగా ఆమెకి ఒక మెసేజ్ లాగా తెలుస్తుంది రుక్మిణీ మాతకి పార్వతీమాత నుంచి. అప్పుడు వెంటనే కృష్ణుల వారిని అడిగి అక్కడ ఈ మహిళల సంరక్షణ గృహం ఒక భవంతిని నిర్మిస్తారనమాట రుక్మిణీ మాత. అలా ఈ నిర్మాణం జరిగింది అని చెప్పి సుజాతకి అంబ చెప్తుంది. అందుకనే మధ్య భాగంలో, ఈ గృహం యొక్క మధ్య భాగంలో అంబికాదేవిని ప్రతిష్ఠ చేస్తూ దాన్ని నిర్మించారు, ఒక చిన్న మందిరాన్ని నిర్మించారనమాట. ఇలా చెప్తున్నప్పుడు
ఇంకొక విషయం తెలుసా సుజాత, అంబికాదేవి ప్రత్యక్షమైనప్పుడు రుక్మిణీ మాతకి చెప్పారట, విదర్భలో నీ కోసం చాలా మంది యోగినులను నేను పంపించాను కదా, ఇక్కడ మాత్రం నువ్వు యోగినుల్ని భవిష్యత్తు కోసం తయారు చేయవలసింది అని చెప్పారట అని చెప్పి అంబ చెప్తుంది. ఇక్కడ అంజలిని నేను చూసినప్పుడు అంజలి తీసుకునే యొక్క ఆ యొక్క దయ కానీ, అంజలి మనల్ని చూసుకునేటువంటి ఆ కరుణ కానీ, ఇవన్నీ చూసినప్పుడు బహుశా అంజలి కూడా అలాంటి ఒక యోగిని ఏమో అని నాకు అనిపిస్తుంది సుజాత. ఎందుకంటే నేను ఎప్పుడు పని ముగించుకొని రాత్రిపూట పడుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో అంజలి వచ్చి కూర్చునేది ధ్యానంలో అంబికాదేవి ముందు. అలా కూర్చుని తెల్లవారి పొద్దున వరకు, మరుసటి దినం పొద్దున వరకు ఆవిడ అలాగే గాఢ ధ్యానంలో ఉండిపోయేది. చాలా రాత్రులు, ఎన్నో సంవత్సరాలు ప్రతి రాత్రి ఆమె అక్కడికి రావడము, మళ్ళీ పొద్దున మాత్రమే ఆమె గాఢ ధ్యానంలోంచి లేవడము నేను ఎన్నోసార్లు చూశాను. నీకు ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు నువ్వు ఆవిడని అడుగు, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి అడుగుతుంది అంబ సుజాతని. అప్పుడు సుజాత అంటుంది, అమ్మో, నా హృదయంలో తన స్థానం ఎంతో ఉన్నతం, ఎంతో గొప్పది, నేను ఆమెని అంత వ్యక్తిగతమైన విషయం నేను అడగలేను అంటుంది సుజాత. అప్పుడు అంబ అంటుంది, నువ్వు నాకు తెలిసి ఒక చిన్న స్పెషల్ ఫీలింగ్ ఉంది కాశినికి తర్వాత సుజాత మీద, కాశిని మీద అంటూ అంబ అంటుందన్నమాట. నీకు కాశిని మీద, నీ మీద అంజలికి ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి నువ్వు అడుగు అని చెప్పి అంబ అడుగుతుంది. అప్పుడు సుజాత ఇలా అంటుందన్నమాట. అప్పుడు అంబ అంటుంది, అవునవును, నాకు కూడా ఆవిడ ఏదో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నానని అనిపిస్తుంది. నా సోదరి, నా యొక్క పెద్ద సోదరి ఉంటే ఎలా ఉంటుందో నేను అలా భావం చేస్తాను అంజలిని అంటూ అంబ చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరిది అయిపోతుంది. తర్వాత అంబ వెళ్ళిపోతుంది అనమాట. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మామూలుగా తన యొక్క పనిలో తను మునిగిపోతుంది సుజాత. ఇలా ఒక రోజున ఏం జరుగుతుందంటే, ఒక ఉద్యానవనంలోకి వెళ్ళి కాసేపు అలా వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తుంది. వాళ్ళ బాబు ఆడుకుంటూ పడుకుంటానని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. తనకు కూడా కొంచెం మత్తుగా ఉంటుంది. ఆ రోజు ఎందుకో అసాధారణంగా అనిపిస్తుంది తనకి. ఇదేంటి ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది అనుకొని, సరే కాసేపు అలా పడుకుందా అని ఆ గడ్డి మీదనే ఇద్దరు తల్లి కొడుకు పడుకుంటారు. పడుకున్న తర్వాత ఒక చల్లటి గాలి వీయడము, ఒక అద్భుతమైన ప్రేమ స్పర్శ తనకి తగులుతుంది. మళ్ళీ ఉద్ధవ్ యొక్క ఉనికి తనకి మళ్ళీ అవగతమైంది. ఉద్ధవ్ వస్తాడనమాట తన దగ్గరికి. వచ్చి అంటాడు, మాలిని, నువ్వు చాలా బాగా పెంచుతున్నావు మన బాబుని, రుక్మిణీ మాత కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు మీ ఇద్దరు అని చెప్తూ మాట్లాడతాడనమాట. వెంటనే తను నవ్వుతూ, ఆ కలలోనే నవ్వుతూ, ఉద్ధవ్ వచ్చావా, నువ్వు ఇక్కడే ఉన్నావా అంటుంది. అంటే నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. అన్న తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు. మాలిని, ఇంకా నేను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నువ్వు ధైర్యంగానే నువ్వు చూసుకుంటున్నావు బాబుని, ఆ మాత సహాయం కూడా నీకు ఉంది కాబట్టి నేను నాకు ఇప్పుడు ఇంకా ఏ రకమైన బాధ, భయము లేదు. నువ్వు ఇంకా ఏడవడానికి అట్లా నువ్వు ఏమి చెయ్యకు, ఏడవద్దు. నువ్వు గనక విచారం చేశావంటే నేను మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ధైర్యం ఇప్పుడున్నట్టుగానే ఇక ముందు కూడా ఉండు, నేను నిశ్చింత వెళ్ళగలుగుతాను అని చెప్తూ తను వెళ్ళడానికి ఆమెని అనుమతి అడుగుతాడనమాట. తను కూడా సంతృప్తిగా అతన్ని పంపించడానికి, అంటే తనని రిలీజ్ చేయడానికి, ఆ బంధం నుంచి తను విముక్తి అవ్వడానికి తను కూడా రెడీ అవుతుందనమాట. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా గురించి ఇంకా నువ్వు దిగులు పడకు, నేను బాబుని చక్కగా చూసుకుంటాను, రుక్మిణీ మాత సంరక్షణలోనే ఉన్నాను కదా అని అంటుంది. తను కూడా చాలా సంతోషంగా తను కూడా తనకి ఇంకా వీడ్కోలు పలికి వెళ్ళిపోతూ అంటాడు ఒక మాట, మళ్ళీ తొందరలో మన ఇద్దరం మళ్ళీ మనం కలుస్తాము అని 2 సార్లు అంటాడనమాట. మళ్ళీ ఇంకొక జన్మలో కలుస్తామన్నట్టుగా. అలా తను వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లగా తనకి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చేటప్పటికి, లేచి చూసేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. అప్పటికి అసలు ఇంక అదంతా తను నిజమే అనుకుంటుంది. ఉద్ధవ్ వచ్చాడు, నాతో మాట్లాడాడు, ముందుసారి లాగానే అంత బాగా తనకి అది ఆ ఉనికి, అతని యొక్క ఉనికి అంత బాగా తెలుస్తుంది అనమాట. నిజంలాగా అనిపిస్తుంది కల అయినా కూడా.
అలా అనుకుంటూ చాలా సంతృప్తిగా మనసంతా నిండుగా తన రూమ్ వైపుకి నడుస్తుంటుంది. అప్పుడు అంత కోలాహలంగా ఉంటుందన్నమాట. ఆ భవంతి అంతా కూడా చాలామంది ఆడవాళ్ళందరూ అటు, ఇటు, ఇటు, అటు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వాళ్ళ మొహంలో ఒక మంచి వర్చస్సుతోటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఏంటి అందరూ ఇలా ఉన్నారు, ఏంటి ఏం జరిగింది అంటే, ఓహ్! నీకు తెలీదా నువ్వెక్కడున్నావు? నీకోసం అంజలి కూడా వచ్చి వెతికింది. నువ్వెక్కడికి ఎళ్ళిపోయావు? ఇందాక రుక్మిణీ మాత తీసుకొచ్చారు ఒకళ్ళని తెలుసా? అని చెప్పి అంటారనమాట. ఎవరబ్బా అని అడిగితే, శ్రీకృష్ణుల వారు వచ్చారిక్కడికి. శ్రీకృష్ణుల వారు ఎంతో సమయం గడిపారు. ఇక్కడ ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో ఎంత బాగానో ఆడుకున్నారు. ఆయన ఫేసు అంటే ఆయన యొక్క ముఖారం మనం చెప్పుకుంటాంగా మధురం, మధురం అని చెప్పి. నిజంగా అలాగే ఉందట. వాళ్ళని వాళ్ళు మర్చిపోయారనమాట. మాకెంత సమయం గడిచిందో గూడా తెలియలేదు తెలుసా సుజాత. ఆయన ఫేసు చూస్తేనే జన్మ సరిపడా ఆనందం కలుగుతుంది అంటూ వాళ్ళు శ్రీకృష్ణుల వారి రాక గురించి మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ అంటారు, అయ్యో! ఇంకొకసారి నీకు అవకాశం ఇస్తారులే రుక్మిణి మాత. ఎప్పుడోకప్పుడు నీకు కూడా ఒక సరైన సమయంలో అవకాశం దొరుకుతుంది ఆయన్ని చూడటానికి అని చెప్పి వాళ్ళు అంటుంటారు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఒక సంఘటనకి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం. శ్రీకృష్ణుల వారి ప్రేమ తనని తాకింది. ఆ ప్రేమ ఉద్ధవుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడ్కోలు పలికేలా చేసింది. అంటే శ్రీకృష్ణుల వారు ఉద్ధవ్ యొక్క మళ్ళీ ఆయన యొక్క ఆత్మ ప్రయాణానికి, ఇక్కడి నుంచి విముక్తికి ఆయన యొక్క పాత్ర అక్కడ మనకి అవగతమవుతుంది. అంటే ప్రేమ ద్వారానే ఆయన విముక్తి కలిగించారు అని ఆ యొక్క గొప్ప అర్థం చేసుకుంటుందనమాట తను సుజాత ఇక్కడ ఈ విషయాన్ని. అలా తను ఉద్ధవ్‌ని పంపించేసింది. ఇంకా ఆ తర్వాత నుంచి తను రాత్రిపూట నెమ్మదిగా ఉద్ధవ్ యొక్క ఆలోచనలన్నీ తగ్గుతూ వస్తాయి తనకి. అంటే తను కావాలనే సంతృప్తిగా పంపించేసింది కాబట్టి, ఇంకా రాత్రిపూట తనతో సంభాషణ చేయడం గానీ, లేకపోతే తన గురించిన ఆలోచనలు గానీ, తన గురించిన మాటలు గానీ క్రమేపీ తగ్గిపోతూ వస్తాయి. తగ్గిపోతూ వస్తూ తన నిర్వహణ, బాధ్యతలు అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. కానీ తన లోపల ఒక రోజున ఏమవుతుందంటే వాళ్ళిద్దరే ఉంటారు. తన కొడుకు ఉంటారు. ఒకరోజు అకస్మాత్తుగా తను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు లోపల నుంచి ఒక ప్రేమ వస్తా ఉంటది. ఎవరబ్బా! నేను ఈ జన్మకి ఉద్ధవనే భర్తగా అనుకున్నాను. ఇంకా ఎలాంటి ఆలోచన లేదు. కానీ నాకే తెలియని రీతిలో ఒక రకమైనటువంటి ఎదురుచూపు ఉందేంటి నా లోపల? ఎవరి కోసం ఈ ఎదురుచూపు అని చెప్పి తనకే ఒక అవ్యక్తమైన ఒక భావన కలుగుతుందనమాట. అది ఎందుకు అన్నది తనకే తెలీదు. సరే అట్లా వస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒకరోజు కొన్ని వారాల తర్వాత అంబ వస్తుంది మళ్ళీ అక్కడికి. అంబకి తనకి మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. అంబ చెప్తుంది, "సుజాత నీకు తెలుసా ఈ మధ్య కాలంలో నేను మీ ఇంటి వైపుగా వెళ్ళాను. మీ యొక్క క్వార్టర్స్ ఉన్న వైపు నేను వెళ్ళాను. అక్కడ అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నీ గురించి అన్నట్టుగా నేను ఒకసారి తెలుసుకుందామని వెళ్ళాను" అని చెప్తుంది. "సుజాత నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండగలిగావు. బయట ప్లేస్ లేని వాళ్ళు ఎంతోమంది మహిళలు ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక ఎంతమంది సతమతమవుతున్నారో తెలుసా? నీకు ఆ మాత యొక్క ఆశీర్వాదం పుష్కలంగా ఉంది. నువ్వు చక్కగా ఈ సమయాన్ని నువ్వు గడుపు అని చెప్తూ తాను వెళ్ళిన సంగతి గురించి చెప్తుంది అంబ. ఏం జరిగింది? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అని సుజాత అడుగుతుంది. అప్పుడు అంబ చెప్తుంది, అతను మహేందర్ చెప్పాడంట అతను నీ భర్త పారిపోతున్నప్పుడు ఇలాగ చనిపోయారని. కానీ మహేందర్‌కి ఎందుకో డౌటొచ్చింది. నీ బాడీ దొరకలేదు కదా! అందుకని తనకి డౌటొచ్చింది. ఒకవేళ నువ్వు గనక బయట ఎక్కడైనా కనపడితే ద్వారక వీధుల్లో ఈడ్చి చంపేస్తాను అని చెప్పి అతను శపథం చేశాడట. కాబట్టి నువ్వు ఎప్పుడు బయట ప్రపంచం వైపు అడుగులేయకు, బయటికి రాకు, ఇక్కడే ఉండు, ఇక్కడే నీకు రక్షణ అని చెప్పి అంబ చెప్తుంది. అప్పుడు సుజాత ఇవన్నీ వింటూనే, సరే ఇలాంటి విషయాలు సంతోషం కలిగించని విషయాలు మనం మాట్లాడుకోవద్దులే అంబ, వదిలేసేయి ఆ టాపిక్ అని చెప్పి చెప్తుంది. ఇంకా నీ గురించి చెప్పు ఇంకా ఏంటి అంటే, అప్పుడు అక్కడికి కాశిని ఈశాను ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు చూసి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతారనమాట. చూడు కాశిని ఎంత చక్కగా ఆడుకుంటోందో ఈశాన్ తోటి. వీళ్ళిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుగా ఎంత మంచి స్నేహంగా ఉన్నారు కదా వీళ్ళు అని చెప్తూ వాళ్ళు అనుకుంటారనమాట. అప్పుడు సుజాత అంటుంది, ఈశాన్ చెప్పే విషయాలన్నీ అర్థం చేసుకునేది కాశిని మాత్రమే అనుకుంటా. కాశిని
కాశినికి తప్ప ఎవరికీ అర్థం కావు అతను ఏం చెప్తున్నాడో అని చెప్పి వాళ్ళిద్దరూ నవ్వుకుంటారనమాట. ఇంతలోకి బయట నుంచి డోర్ ఎవరో కొడతారు. అప్పుడు ఇంకా టైం అయిపోయిందనమాట అంబకి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అంతే టైం ఇచ్చారు. మళ్ళీ ఆ లోపల ఇంటికి రావాలి తను. అలా సరే సరే నాది ఇది కొంచెం తక్కువ సమయం కలిగిన విజిట్ ఇది, నేను వెళ్ళిపోవాలి అని చెప్తూ సరే అన్ని విషయాలు మా అత్తకే వదిలేద్దాము అంటుంది సుజాత. అలా ఒకరినొకరు చూసుకుని అప్పుడు కాశిని ఏడుస్తూ ఉంటుంది, నేను రాను నేను రాను అని. అయినా కూడా కాశినిని తీసుకొని అంబ వెళ్ళిపోతుంది. ఇక సుజాత ఆ విషయం మీద ఎక్కువ ఆలోచించాలని అనుకోదు. అది చాలా భయపెట్టే విషయమే, తనని కలవరపెట్టే విషయమైనే మహేంద్రకి తను బతికున్నట్టు తెలవడము. కానీ ఎక్కువగా తన ఆలోచన చెయ్యదనమాట. ఎందుకంటే ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సుజాత శరణాగతి పదంలో నడుస్తోంది. అందుకనే మాతకే అన్ని ఆవిడకే వదిలిపెట్టేసి శరణాగతి చేసి అనుకుంటుంది, మాత మళ్ళీ నన్ను ఆ తోడేళ్ల వైపుకైతే పంపించరు, నన్ను ఇక్కడే ఉంచుతారు అని తను గట్టిగా అనుకుంటూ తన దృష్టిని ఎక్కువగా అటువైపుకి పెట్టకుండా గడుపుతుంది. తను అనుకుంటుంది, ఇక్కడున్న ప్రతి మహిళ ఎంత అదృష్టవంతురాలు. ప్రతి మహిళ ఏ రోజు కూడా మాత గురించి కానీ ఆవిడ యొక్క పట్ల భక్తి వినయము ఆ యొక్క ప్రేమని వ్యక్తపరచకుండా అక్కడ ఉన్న భవంతిలో ఉన్న ఏ ఒక్క మహిళ రోజు గడవదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి లైఫ్ ఇచ్చింది అమ్మ. అంటే ఈ జీవితాన్నే కాదు, వాళ్ళ యొక్క ఆత్మ ప్రయాణంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నిటినో ఆ మాత అక్కడ భవంతిలో నేర్పిస్తున్నారనమాట. అందుకని వాళ్ళలో మామూలు సంతోషం మామూలు కాకుండా ఆత్మలోతుల్లోంచి వాళ్ళ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు. ఎంత దురదృష్టవంతులైనా వాళ్ళ అదృష్టం చూడండి, మాతతో పాటు ఉండగలుగుతున్నారు. ఇలా ఆలోచిస్తూ తన రోజులు గడుపుతూ ఉంటుంది. ఒక రోజున సుమతి వస్తుందన్నమాట. సుమతి వచ్చి రా సుజాత, త్వరగా రా, మాత నిన్ను ఈ మన తూర్పు వైపు ఉన్న గేటు దగ్గరికి తీసుకురమ్మన్నారు, తొందరగా రా తొందరగా రా అని చెప్పి తనని తొందర పెడుతుంది. అప్పుడు నేను నేను రెడీ అవ్వాలి ఇది అంటే, ఏం లేదు నువ్వు ఉన్న పళంగా రా అని చెప్పి తను అంటుందన్నమాట. ఏంటి అని సుజాత అడుగుతుంది. ఏం లేదు, అర్జునుడు వస్తున్నారు మన దగ్గరికి, వాళ్ళ ద్వారకకి శ్రీకృష్ణుల వారు వెళ్ళి స్వాగతం పలుకుతున్నారు, నువ్వు శ్రీకృష్ణుని చూడలేదు కదా, అందుకేనేమో మాత నిన్ను తీసుకెళ్ళమంటున్నారు, త్వరగా రా, నువ్వు మళ్ళీ ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు, మనం తూర్పు గేట్ దగ్గరికి వెళ్దాము అంటుంది. గబగబా ఈశాన్ని తీసుకొని, అసలే తనకి ఒక కాలు కొంచెం అంగవైకల్యం అని చెప్పుకున్నాం కదా సుజాతకి, చాలా కష్టపడుతూ వాడిని తీసుకుని గబగబా సుమతితో పాటు పరిగెడుతుంది సుజాత. తీరా వీళ్ళు అక్కడ దాకా పరిగెట్టేటప్పటికి ఒక రథం వెళ్ళిపోతుంది. ఆ రథంలో కృష్ణుడు ఉన్నాడనమాట. ఆ రథం ఏమో ముందు వెళ్ళిపోయింది. తిను వెళ్ళేటప్పటికి ఎంత మందో జనాలు వచ్చి ఉంటారు అక్కడ. తనేమో మొహం అందరికీ కనపడకూడదు కదా మరి, అందుకని ఇలా కప్పుకొని ఎవరికి తను కనపడకుండా చాలా జాగ్రత్తగా తను వాళ్ళ మధ్యలోకి వెళ్తుందనమాట, జనాల మధ్యలోకి చూడటానికి అని చెప్పి. అప్పుడు ఆ జనాలందరూ తోస్తూ ఉంటారు, తన మొహాన్ని కప్పుకుంటుంది. తనతో పాటు ఇద్దరు భటుల్ని కూడా పంపిస్తారు రుక్మిణీ మాత వీళ్ళిద్దరితో పాటు. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా కూడా అక్కడ సమర్థంలో వాళ్ళ వల్ల అవ్వదన్నమాట. అందరూ ఇలా ఒకేసారి వచ్చేటప్పటికి తను కింద పడబోతుంది. కింద పడిపోయి ఒక్కసారి తాను గట్టిగా ఇట్లా నుంచోని మళ్ళీ చూస్తుందన్నమాట. చూసేటప్పటికి ఆల్రెడీ రథం వెళ్ళిపోయింది. ఇంకొక రథం మీద ఒక అతను ఇలా ఒక ఆయన గారు వస్తుంటారనమాట. ఎవరా అని పైకి చూసినప్పుడు ఆ యొక్క రూపాన్ని చూసి ఇంకా తను మైమర్చిపోతుంది. తన యొక్క ఈ కవరు ముసుగైతే ఏదైతే ఉందో మేలి ముసుగు అది కూడా పోతుంది. తను అలా ఒక్కసారి ఆయన్ని చూస్తుంది. ఒక్క చూపు ఆమె తన కళ్ళు ఆయన యొక్క ఫేస్ మీద పడగానే తనల్ని తాను పూర్తిగా మైమర్చిపోతుంది. ఎవరు అంటే ఆయన అర్జునుడు అనమాట. అర్జునుడిని చూసి తను ఎలా ఫీల్ అవుతుందంటే ఇంకా తను పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. అసలు ఇంకా తన కన్నీరు ఆగదనమాట. ఆ యొక్క ఆభరణాలు, ఆయన యొక్క వర్చస్సు, తర్వాత ఆయన యొక్క టీవీ, ఆయన యొక్క హుందాతనము అవన్నీ చూసేటప్పటికి తనకి తెలియకుండానే తన లోపల నుంచి ఏదో ఒక బంధం తనలో మేల్కొంటుంది. మేల్కొని ఎన్నో రోజుల తర్వాత మన వాళ్ళని చూస్తే మనం ఆ సంతోషం వస్తుంది చూడండి. అట్లాంటి ఒక సంతోషంలో తనని తాను మర్చిపోతుంది. ఎవరైనా నన్ను చూస్తారేమో, నా మేలి ముసుగు వెళ్ళిపోయింది, నన్ను ఎవరైనా గుర్తిస్తారేమో మాలిని అన్న స్పృహ తనకు ఉండదు. అర్జునుడి యొక్క చూపు ఒక్క సెకను తన మీద పడినట్టుగా తనకి తెలుస్తుంది సుజాతకి. అలా ఒకరినొకరు ఒక్క సెకండ్ చూసుకుంటారనమాట. ఆ తర్వాత అర్జునుడి రథం వెళ్ళిపోతుంది. సుజాత ఏమో ఆ రథం యొక్క
గుర్రం ఒక్కసారి ఆ యొక్క రద్దీకి ఒక్కసారి గట్టిగా అరుస్తుందనమాట. అరిచేటప్పటికి ఈ బాబుకి భయం వేసి ఏడుస్తాడు ఇషాను. అప్పుడు తను ఈ లోకంలోకి స్పృహలోకి వస్తుంది. వచ్చిన తర్వాత చూస్తే అర్జునుడు అలా వెళ్తూ ఉంటాడు. ఆ సూర్యకాంతిలో ఆయన యొక్క సమ్మోహనమైన రూపము, ఆ యొక్క స్ఫురద్రూపి, ఆ యొక్క హుందాతనం అవన్నీ తను మర్చిపోలేదు. కళ్ళ నిండా, హృదయం నిండా పెట్టుకుంటుందన్నమాట ఆ రూపాన్ని. అలా అయిన తర్వాత అందరూ వస్తారు. ఈ బాబు ఏడవడంతోటి తను ఒక్కసారి ఇట్లా తూలి పడబోయినప్పుడు గవుకున సుమతి వచ్చి పట్టుకుంటుంది. వాళ్ళిద్దరు పక్కకు వస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి మాలిని అని ఒక పిలుపు వినపడుతుంది. వినపడగానే భయపడిపోతుంది. భయపడిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. అది తన అన్న అభిషేక్ లాగా తనకు కనిపిస్తుంది, కానీ తను వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇది మనకి ఇక్కడ జరిగిన స్టోరీ. అంటే కృష్ణుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అన్నది మనకు అర్థమైంది కదా. ఒకటి మనం ఒక అర్జునుడిని ఈ యొక్క కథలో చూసాం. ఈ సంబంధం ఏంటి అన్నది మనకి రాను రాను తెలుస్తుంది. ఇక్కడ అభిషేక్ చూస్తాడు మాలినిని అంతవరకే. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనకి కథలో తెలుస్తుంది. మాలిని మాత్రం అక్కడ ఆగదు, వెళ్ళిపోతుంది. ఇది జై శ్రీకృష్ణ.